కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మేడేపల్లి సత్యం బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, కరువు వస్తే రాజకీయ లబ్ధి పొందాలన్న వారి ఆశయాలను ప్రకృతి తుడిచిపెట్టిందని అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం, అన్నారం బ్యారేజ్లో సిపేజీలు రావడంతో గత 2 ఏళ్లుగా ఆ ప్రాజెక్టుపై ఆధారపడకుండా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలే ప్రస్తుతం తెలంగాణకు జీవనాధారంగా నిలిచాయని పేర్కొన్నారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ ఫలితంగానే రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనవసర విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, లోకల్ క్యాచ్మెంట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇలా కన్నెపల్లి నుంచో లేకపోతే మేడిగడ్డ నుంచో అన్నారం నుంచో సుందిల నుంచి నీళ్ళు వస్తలేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్ ఎల్లంపల్లి, కాంగ్రెస్ పార్టీ తవ్వింది వరద కాలువ. ఇలా అవే జీవనధారైనాయి. వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు. ఇలా నిజం కూడా సిగ్గులేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో ఈ రాష్ట్రంలో కరువు వస్తుందని చెప్పి తల్లడిల్లిన రైతాంగం అంతా ఇలా చాలా హ్యాపీగా మళ్ళీ దుక్కులు దున్నుకుంటూ వరి నాట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా, రైతులందరికీ, తెలంగాణ ప్రజానీకానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రైతులు నీళ్ళు వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మొన్నటి వరకు చాలా ఆశపడ్డారు, ఈసారి కరువుతోటి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, మేము వాళ్ళందరినీ రెచ్చగొట్టుకుంటూ, రైతుల్ని రెచ్చగొట్టుకుంటూ మేము పబ్బం గడుపుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలలు కన్నారు. ఆ కళలన్నింటినీ కూడా మమ్మీ చేస్తాం. ఇలా నిజంగా భగవంతుని ఆశీర్వాదంతో వరుణుడు కరుణించి ఇలా పుష్కలంగా వర్షాలు పడి ఈ వర్షాకాల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా దేవుడు చూస్తుంటే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు, ఎంతసేపు ఈ రాష్ట్రంలో వర్షాలు పడకపోతే బాగుండు, రైతులు పచ్చగా ఉండద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవాలనేటువంటి ఎప్పుడు పెడబొబ్బాలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా నిజం కూడా వరుణుడు బీఆర్ఎస్ నాయకుల చెంప చెల్లు అనిపించేలా ఇలా నిజంగా మంచి సమయంలో వర్షాలు పడడం తెలంగాణ రైతులందరూ కూడా ఉపశమనం ఉంది. బీఆర్ఎస్ మేము గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు, ప్రపంచంలో మేము పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినామని చెప్పి. ఇలా మీ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ మీరు అది కుంగిపోయినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరంకు సంబంధం లేకుండానే నీళ్ళు ఇచ్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో పంట పండని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు వరి ఉత్పత్తిలో మనం నంబర్ 1 స్థానంలో. మీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంచు మందం సంబంధం లేకుండా మీరు కట్టినటువంటి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తిగా పడవబడ్డాయి, ఎందుకు పనికి రాకుండా పోయినాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇలా తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ జీవధారైంది తెలంగాణ రైతాంగానికి. ఒక మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్. కొంతమంది సినిమాలు తీస్తారు, బాగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే ఏ విధంగా అయితే అట్టర్ ఫ్లాప్ అయిందో, వీళ్ళు భారీ వేల కోట్లతోటి ఖర్చు పెట్టి ఏ విధంగా కాళేశ్వరం కట్టిరో అదంతా అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఎస్ఆర్ఎస్పీ కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో తవ్వినటువంటి వరద కాలువగానే ఇలా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడుతుంది. మీరు కట్టింది కనీసం దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇంకా సిగ్గు లేకుండా మా వల్లే నీళ్ళు వచ్చినాయి. మీకు ఏం సంబంధం లేదు. తెలంగాణ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక ఈ కాళేశ్వరం మొత్తం పూర్తిగా పక్క పెట్టినాం. ఎందుకంటే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం సుందిల్లో సీపేజ్ వస్తున్నాయి, పనికి రాకుండా పోయింది. ఈ మూడింటికి సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయకుండానే 2.5 సంవత్సరాలు ఇచ్చినాం, మళ్ళీ ఇస్తున్నాం. ఇవి కొంతమంది విధాలు మాట్లాడతారు.
మేము రాష్ట్రంలో వర్షాలు పడాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలి, పంటలు పచ్చగా ఉండాలని చెప్పి కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసినాం. మనం గిరి ప్రదక్షిణ ముందు ధర్నాలు చేసుకుంటారు, అన్ని లంగ ధర్నాలు అవి చేసుకుంటా. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ధర్నాలు వస్తాయా, నడిస్తే నీళ్ళు వస్తాయా అని చెప్పింది. గిరి ప్రదక్షిణ చేస్తేనే నీళ్ళు వచ్చినాయి. కొండగట్టు అంజన్న కరుణ కటాక్షం వల్ల, నేను చేపట్టిన గిరి ప్రదక్షిణ వల్ల ఇలా రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడ్డాయి. ఎందుకంటే ఏదైనా మంచి మనసుతోటి రైతుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కోరుకుంటే ఇలా దేవుడు కరుణిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీరు ఎంతసేపు తెలంగాణ ప్రజలంతా కూడా నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి బీఆర్ఎస్ నాయకులు స్పైడర్ సినిమాలో మహేష్ బాబుది స్పైడర్ సినిమా ఉండే, ఆ స్పైడర్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు సూర్య అని. ఎంతసేపు ఎక్కడ చచ్చిపోయినా వాళ్ళందరూ ఏడుస్తుంటే వీడు పోయి నవ్వుతుంటాడు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఇలా